క్రీస్తు పరిశుద్ధ నామంన మరి ఒకసారి మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మనకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కదా, లాస్ట్ వీక్ మరి కంటిన్యూ అవ్వాల్సిన వాక్యము క్రొత్త నిబంధన మన అంశము, రైట్. మనము కొంతవరకు ఈ అంశంను మరి ధ్యానించుకున్నాము. హెబ్రీ పత్రిక 8 నుండి 12 వరకు వ్రాయబడిన దేవుని వాక్యములు మన పాఠముగా మరి ఆ దినమున మనము మొదలు పెట్టాం. సో క్లుప్తంగా మరి కొత్త నిబంధనకే వచ్చేద్దాము ఇప్పుడు. ఈ యొక్క మరి వాక్య పాఠంలో ఎక్కడెక్కడ మనం చూడగలమంటే, మెయిన్ గా యేసయ్యనే ఈ యొక్క మరి చివరి రాత్రి, తన సిలువకు ముందు రాత్రి తన శిష్యులతో కలిసి ఆయన భుజించడం. మత్తయి సువార్త 26-28, లూకా సువార్త 22 అధ్యాయంలో కూడా 19-20 వచనాలు మనము మరి ఆయన వారందరితో కలిసి ఏ రీతిగా మరి చివరి రాత్రి భోజనాన్ని ఆయన చేసినట్లు మరి మనం చూస్తాము. ఆ సమయంలో తను వారందరికీ కూడా మరి తన శరీరమును తన యొక్క రక్తమును సూచిస్తూ, మరి ఇది మీ కొరకు, అందరి రక్షణ కొరకు మరి నా యొక్క రక్తము, నా శరీరము మీ కొరకు ఇవ్వబడుతున్నది, దీన్ని తీసుకున్నప్పుడల్లా మరి నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అనే మాట మనం చూస్తాం. సో కృతజ్ఞతాస్తులు చెల్లించి మీరందరూ దీనిలోని త్రాగుడి, నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము లోకమంతటి కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తం. అందుకే మరి ఆయన లోక పాపములన్నిటినీ మోసుకొని గొరియ పిల్లగా సిలువ బలిపీఠంపై మరి తన పరిశుద్ధ రక్తమును చిందించే క్రమంలో ఆయన బలిపీఠంపై ఏమయ్యాడు? బలి అయ్యాడు, వధించబడ్డాడు. ప్రాయశ్చిత్తార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, అన్ని సమాధానార్థమైన బలి, దహన బలి, ఇన్ని బలులు ఉన్నాయి ఆ కాలాల్లో, మరి పాత నిబంధన కాలంలో. కానీ వీటన్నిటిని ఒకటే బలిగా మరి తనను బలిగా సమర్పించుకొని మనకి రక్షణ, పాప క్షమాపణ, తండ్రితో సమాధానము, కుమారత్వము, పరలోక రాజ్య వారసత్వము, ఇవన్నీ కూడాను మనం పొందుకోవడానికి మరి ఆయన చేసిన త్యాగము, బలి యాగము బట్టి మనము ప్రతి రోజు కూడా ఈ భోజనము మరి ప్రభు బల్లలో పాలు పొందే ప్రతి సమయంలో కూడా మనం ఇవన్నీ కూడా ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలో, మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ఒక్క మాట అన్నాడు, అంతే కదా. ఆయనను జ్ఞాపకం చేసుకున్నట అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన పరిశుద్ధతను, ఆయన తగ్గింపును, ఆయన ప్రేమను, ఆయన సమర్పణను, ఆయన క్షమాపణను, ఆయన త్యాగాన్ని, మరి తండ్రితో నిత్య నివాసము. ఇక మనకి తండ్రికి మరి ఆయన ఎలాగా విధేయత చూపాడో, ఆయన ఎప్పుడు కూడా తండ్రి చిత్తమును
నెరవేర్చిన వాడుగా ప్రతి విషయంలో తండ్రిని అడిగి 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 చేసుకుంటూ వచ్చాడు. ఏ పనైనా గాని తండ్రి చిత్తమును నెరవేర్చి ప్రజలకు సేవ చేసి మేలులే గాని మరి ఇంకా ఏ విధంగా కూడా ఆయన మనకి మరి ఇంకా ఏ రకమైన మానవ రీతిగా ఆయన మానవుడిగానే ఉండి కూడా మరి మనందరికి కొరకు ఆయన మేలు దాచి ఉంచిన మేలుగా మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇన్ని కూడా మనకు ఆయన అనుగ్రహించాడు. మనం కేవలం ఒక ఆచారయుక్తంగా ఆచరించితే మనకి ఏంటంట ప్రతివాడు కూడా దీన్ని తీసుకునేటప్పుడు మరి తనను తాను పరిశీలించుకొని పరీక్షించుకొని మనల్ని సంపూర్ణంగా సమర్పించుకొని మరి ఆ యొక్క పరిశుద్ధమైన శరీరమును రక్తమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణమును ప్రచురించే బిడ్డలముగా మరి మనం ఉండాలన్నది ఆయన చెప్పిన మాటలు. సో ఆ రీతిగా మరి మనము ఇది చేస్తూ వస్తున్నాం. అర్థవంతమైన ఆచారబద్ధవంతమైన కాదు, మరి అక్షరానుసారంగా కూడా కాదు మనం ఆచరించేది, ఆత్మీయంగా. కాబట్టి యేసయ్య చెప్పేదంతా కూడా ఆత్మీయంగా మన నైతిక ప్రవర్తనను ఎలా మార్చబడాలో, ఎలా మనం దానికి కంటిన్యూ ఆల్రెడీ ఆయన మరి నూతన హృదయాన్ని మనకిచ్చాడు. మనకున్న రాతి గుండె పోయింది, మనకు నూతన స్వభావము, నూతన హృదయము మనలో. మరి ఇప్పుడు ఆయన రక్తముతో మనము అనుదినము కూడా కడగబడుతూ పరిశుద్ధాత్మని యొక్క శక్తితో మనం జీవించే కాలంలో మనం ఇప్పుడు ఉన్నాము. అది మనం గుర్తు చేసుకుంటూ మరి మనం ఎప్పుడైతే ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన, ఓకే, పాత నిబంధన అనేది ఏంటనేది మనం చూసాం కదా. అది నిజమైన క్రీస్తు యొక్క నీడ మాత్రమే, లేదా ఛాయ, షాడో అంటాం. అయితే మరి ఆ యొక్క పాత నిబంధన మరి మనము ఒక వ్యక్తి యొక్క మనం చెప్పుకున్నాం కూడా ఇది మాట కదా, ఒక వ్యక్తిని ఫోటోలో చూస్తే ఎలాగుంటారో నిజంగా చూసినప్పుడు ఎలాగుంటారో కొంత కదా. ఆ రీతిగా మరి రెండు కూడా డిఫరెంట్ కాదు, రెండు ఒకటే. కాకపోతే మరి పాత నిబంధన దేన్ని సూచిస్తున్నది? పాత నిబంధనలోని అన్ని గ్రంథాలు కూడా, ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా రాయబడిన అన్ని గ్రంథాలు కూడా యేసుక్రీస్తునే సూచిస్తున్నాయి. ప్రవక్తలు, ప్రవచనాలు అన్ని కూడాను ఒకే ఒక్క వ్యక్తిని సూచించుట మనము గమనిస్తాం. ఆయన మరి వస్తున్నాడు. ఆయన రాకముందు మరి అది అంటే ఉపమాన రీతిగా ఎలాగా వాళ్ళు చేసిన ఆ యొక్క బలియాగాలంటేనేమి, దేవునితో ఎలా సంబంధం, ఎలాంటి వ్యక్తిత్వం మనం కలిగి ఉండాలి, దేవుడు మరి ఆ క్రమంలో పెట్టడానికి వాళ్ళకి మోషే గారి ద్వారా మరి ఏమి ఇవ్వబడింది? పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము. అంతేగా మరి రాతి పలకల మీద రాయబడిన ఆజ్ఞలు మరి మోషే గారి ద్వారా ఇవ్వబడ్డాయి. మరి ఆ యొక్క ఆజ్ఞల్లో మనకు తెలుసు, జంతు బలులు, అర్పణలు, యాజకుడి ద్వారా మరి క్షమాపణ, యాజకుడు మధ్యలో ప్రజలకు దేవునికి ఆ కాలంలో మరి అది మనకు సూచనగా అన్నమాట. అయితే నిజంగా మరి ఇప్పుడు రాతి పలకలను కొట్టివేయబడి ఆ స్థానంలో ఏమొచ్చిందండి? మన హృదయాల మీదనే ఆయన తన యొక్క ఆజ్ఞలను రాశాడు అని ఇర్మియా గ్రంథములో చూసినప్పుడు 31వ అధ్యాయములో మరి మనం ఈ మాటలు కూడా చూస్తాము. అది నెరవేర్పే మరి మనము ఇక్కడ చూస్తాము. ఇర్మియా 31 నుంచి 33 వరకు, ఇదిగో నేను ఇశ్రాయేలీయులతోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి అని అప్పుడు చెప్పబడ్డాయి. ఆ దినములు వచ్చేవి ఉన్నాయి ఇప్పుడు మనకి. యేసయ్య రావడమే ఆ దినములు రావడం. ఆయనే మరి వారిని ఏ రీతిగా అయితే మరి
ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి మరి చేయి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటిని అయినను వారు ఆ నిబంధనను భంగము చేసి కొనిరి. ఇది యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలీయులతోనూ యూదావారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క మరి ప్రవచన వాక్కులు మరి నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నాం. నూతన నిబంధనలో యేసయ్య రావటము, మరి ఆయన చేసిన మరి బలియాగము, ఇవన్నీ కూడా ముందు ప్రతి ఆదికాండం మొదలు నుంచి ప్రతి ఒక్క మరి గ్రంథంలో కూడా మరి యేసయ్యని సూచిస్తూ మనకి వచ్చింది పాత నిబంధన. పాత నిబంధనలో మరి దేవాలయం ఉండింది, లేదా గుడారం వాళ్ళ ఆరాధన చేయడానికి. మరి ఇప్పుడు ఆయన యేసయ్య వచ్చి చెప్పాడు, ఆ దినములు వస్తున్నవి ఉన్నవి అని సమరయ స్త్రీతో చెప్పాడు. ఎక్కడ ఆరాధించాలి మేము అని అడిగింది కదా ఆవిడ ప్రశ్న. మరి ఆత్మతోను, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక ఆయనను ఆత్మతోను సత్యముతోను హృదయంలో మనము ఆరాధించే వారంగా. కాబట్టి మరి ఈ భేదాలు మనము యేసయ్య ద్వారా మనకి ఏమేమైతే వచ్చాయో ఈ క్రొత్త నిబంధన తీసుకుని ఆయన మనకి వచ్చాడు. కాబట్టి మనము మన హృదయాల మీద ఆయన ధర్మ విధులు ఆజ్ఞలు రాయబడ్డాయి. మనలో ఉన్న రాతి గుండె తీసివేయబడింది. నూతన హృదయం, మెత్తనైన హృదయం మనలోకి ఆయన ప్రవేశపెట్టాడు. వాగ్దానములెన్నో మరి మనం చూసాము. అవన్నీ ఇక్కడ క్రొత్త నిబంధనలో ఇంకా ఎక్కువైన వాగ్దానములు మనము చూస్తాము. నెరవేర్పుగా వచ్చిన వాగ్దానాలు. ప్రజలు నిబంధనలలో నిలవలేదు. పాత నిబంధన కాలంలో మరి వాళ్ళు తొట్టుపడ్డారు. వాళ్ళు నిబంధన అనేది దేవుడు ప్రజలతో చేయడం చాలా ఆశ్చర్యం కదండి. అసలు నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులు నిబంధన చేసుకుంటారు, ఏదో అది నిలబడతారు. నేను ఇలా చేస్తాను, నువ్వు ఇలా చేయాలి. దేవుడే స్వయంగా తన ఏర్పరచుకున్న బిడ్డలతో నిబంధన అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. మరి అది మనం చూసాం. ఇప్పుడు నిత్యుడగు, ఇక్కడ కృత నిబంధనలో నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధాత్మని ద్వారా మరి మనకి మనస్సాక్షిని శుద్ధీకరించబడిన బిడ్డలంగా ఆ నిబంధన నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతిరోజు కూడాను మన మనస్సాక్షిని ఆయన శుద్ధీకరిస్తూ మన నిబంధనలో ఎలా నిలవాలి మరి యేసయ్య చూపించాడు. ఒకటే ఒక మనుషుడు, మానవుడుగా మరి ఆ యొక్క పాత నిబంధనను, ధర్మశాస్త్రమును నెరవేర్చిన వ్యక్తిగా చూస్తున్నాం. ఇప్పుడు మనము యేసయ్య యొక్క ఈ బలియాగం ద్వారా, ఈ యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మనకొచ్చిన పొజిషన్ మారింది కదా. మనం ఏమయ్యాము? యేసయ్యకు సహోదరులమయ్యాము. ఆయన పిలుస్తాడు నా సహోదరులనని కొత్త బిరుదుతో. మరి మగ్దలేని మరియ ఎదురొచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడు అయ్యాడో అప్పుడు మగ్దలేని మరియతో చెప్తాడు, నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు ఈ మాట, నేను వాళ్ళని గలిలయలో కలుసుకుంటాను, వాళ్ళు అక్కడికి రావాలని. అంటే వాళ్ళు సహోదరులుగా ఆయన జ్యేష్ఠుడు. సహోదరులు సహోదరులము అనే ఒక మంచి ఆధిక్యతను మనం పొందుకున్నాం. కుమారత్వం, తండ్రి యేసయ్య అసలు ఏకైక కుమారుడు. ఇప్పుడు ఆయన మనలందరినీ కూడా సహోదరులు సహోదరులుగా మరి మన పొజిషన్ ని మార్చి మనం కుమారత్వాన్ని పొందుకున్నాం. రైట్, అక్కడ సంతోషిస్తే సరిపోతుందా? మరి కుమారుడుగా యేసయ్య ఈ లోకంలో ఏం చేశాడు? తండ్రి చిత్తము నెరవేర్చాడు, తను తాను తగ్గించుకున్నాడు. మరి తన సిలువనెత్తుకోమని ముందుగానే ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఎవరి సిలువ వాళ్ళు. ఆయన మాత్రం లోకమంతటి పాపాలు మోయగలిగే సిలువను మోసాడు. నువ్వు నేను కనీసం నా సిలువ నేను మోయాలి, నీ సిలువ నీవు మోయాలి. ఎవరి సిలువ వారు ఎత్తుకొని మరి అనుదినము కూడా మనం ఆయనని వెంబడిస్తున్నామా? ఇక్కడ మనము ప్రతిరోజు ఇదిగో ఇక్కడ ఆ ధర్మశాస్త్రము నెరవేర్చే ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు ఏ రీతిగా అయితే మరి కొంతవరకు వాక్యం
ప్రకటించుకుంటూ వచ్చారు స్టార్టింగ్ నుంచి. ఆ ప్రకటన యేసయ్య వచ్చే కాలానికి ఎలా మారిపోయింది? ఆచారం అయిపోయింది. ఆ! ఆళ్ళంటారు గూడా గదా! చెయ్యిలు కడుక్కోకుండా ఇక్కడ సెరమనీ చెయ్యిలు కడుక్కునే కార్యక్రమం లేకుండా మీ శిష్యులు భోంచేస్తున్నారు అని. ఇట్లా ఎన్నెన్నో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన కొన్ని అవి గూడా ప్రజల మీద రుద్ది, అసలైన ఆజ్ఞల్ని వాళ్ళు అక్షరార్థంగా పాటించి, వాళ్ళలో ఏం లేదు, వాళ్ళలో ప్రేమ లేదు, వాళ్ళలో న్యాయం లేదు, వాళ్ళలో మరి ప్రభువు ఏమేమి చెప్తాడు గుణాలు మరి వాళ్ళలో ఏమాత్రం గూడా కనికరం అనేది లేదు. సో, మనిషిని అలాగా ఆజ్ఞలతో పెంచాలా అనే ఒక క్రూరత్వం తెచ్చుకున్నారు. అది దేవుడు పెట్టింది కాదు మరి. కానీ వాళ్ళు యాడ్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం కొన్నిటిని. సో, ఆ రకంగా మరి ప్రతిది గూడా తప్పుబట్టారు యేసయ్యని. కానీ అది కాదు. ఆయన వా ఏ దేవుడు చెప్పిన ఆ ధర్మశాస్త్రాన్నే మరి ఆయన తూచా తప్పకుండా మనస్సుతో, ఆత్మతో, ప్రేమతో ఆయన నెరవేర్చాడు. మానవుని పట్ల దేవునికున్న ఉద్దేశమును మరి ఎలాగా మరి ఈ ధర్మశాస్త్రము మనం పాటించాలో ఆయన మనకి నేర్పిన దేవుడుగా, మానవుడుగా, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడుగా మరి ఆయన మన మధ్య నివసించి, మనకి మాదిరిగా ఉండి, తను మానవుడిగా చేయగలిగిందన్నీ కూడా చేసి, ఇప్పుడు మనం చేయాలి. అది చేస్తున్నామా? ఇక్కడ మనం చూస్తే మనము మత్తయి సువార్త ఆయన 5, 6, 7 అధ్యాయాల్లో మరి కొండ మీద ప్రసంగము మొత్తం అంతా కూడాను మరి ఎన్నో సార్లు మనం చదువుతానే పోవాలి. అది ఒక్కసారి చదివేసి అయిపోయిందని అనుకోవడానికి కాదు. చాలా ఇందులో మరి నేర్చుకోవలసిన బోధంతా కూడా దేవుడు ఆనాటి ధర్మశాస్త్రములో ఏమున్నది మరి దానిని పొడిగించాడు అంతే తప్ప దానిని ఆయన కట్ చేయడం కాదు. ఇంకా కూడా మనసుతో, ఆత్మతో, ప్రేమతో ఒక ఒక మానవత్వంతో మనం ఎలాగా ఆ ఆజ్ఞల్ని పాటించాలి అనేది చూపించుకుంటూ వచ్చాడు యేసయ్య. వాళ్ళ అక్షరార్థంగా నరహత్య చేయకూడదు అంటే ఇక ఫిజికల్ గా మనిషిని చంపకూడదు అంతవరకే. కానీ చంపటం అంటే ఏంటో, నరహత్య అంటే ఏంటో మరి మనకు ఆయన చెప్పడం చూస్తున్నాం. సహోదరుని మీద కోపపడితేనే విమర్శకు లోనవుతాడు. సహోదరుని చూసి వ్యర్థుడా అంటేనే మహాసభకు లోనవుతాడు. ద్రోహి అంటే నరకాగ్నికి. సో నరహత్య అంటే ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనమేమో నరహత్యలు చేయట్లేదు, కత్తులు పట్టుకోవట్లేదు, మనం చంపటం లేదు అని అనుకోకూడదు. మన మాటలతోనే కత్తిపోటు మాటలు ఉంటాయి కదా కొన్ని. చంపేసినంతగా మరి కొన్ని ఉంటాయి. అగో ఆ రకంగా అన్నమాట. మనం ఎలాగా మరి ఈ ఆజ్ఞలన్నిటినీ పాటించలేము. మన చేత కాదు, యేసయ్య మాత్రం పాటించండి. ఆయన పాటించలేని ఎప్పుడు మనకి ఇవ్వడు. మనం పాటించగలుగుతాము. ఎలా కలుగుతాము? నీ శక్తితో, నా శక్తితో నువ్వు పాటించలేవు 100%. ఎలాగా? పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనను నడిపిస్తున్నాడు. ఆయనను ఎప్పుడు నువ్వు పిలువు, ఆయన రెడీ. ఆయన మరి మనలో ఉండి, మనతో ఉండి, మనం ఆ ఆజ్ఞల్ని పాటించడానికి నాకు శక్తి కావాలి ప్రభువా మనం అడగాలి. ప్రతిదీ కూడా నా జ్ఞానం కావాలని పొదువుగా ఉన్న వాళ్ళు అడగమన్నాడా? అవును, అడగాలి. అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన యొక్క మరి ఇదిలో మనం ఎంతవరకు ఆయన నుంచి ఏమేమి అడుగుతున్నాం? పొద్దున్న లేసి ఫిజికల్ మన కుటుంబంలో జరిగే ఈ మన చూపంతా కిందకే ఉన్నట్టుగా భూ సంబంధమైన వాటిని అడుగుతున్నామా? అందుకే ఆయన చెప్పాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతకుడి. ఆ నీతిని మరి 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 ఈ లోకంలో ఎంత నీతి ఉన్నా ఇది మురికి గుడ్డలేనని యెషయా చెప్పినట్టుగా మనము మన సొంత నీతి, మన సొంత క్రమము, మన సొంత కంట్రోల్ నెవర్. మనం ఏమీ చేయలేమండి. పరిశుద్ధాత్మని యొక్క శక్తి నేను పొందుకుంటేనే గాని. మరి శిష్యులు వెంబడించారు. మరి 3.5 సంవత్సరాలు ఆయనని వెంబడించారు. కానీ ప్రతిదానికి భయపడ్డారు. అటు గాలి వస్తే భయపడ్డారు, తుఫాను వస్తే భయపడ్డారు. మరి ఇంకా కూడా
ఆయనతో తిరిగినంత మాత్రాన ఆయన అధికారం ఇస్తే సేవ చేశారు, వెళ్ళగొట్టారు. కానీ విశ్వాసం చాలా తక్కువలోనే ఉండింది. ధైర్యం లేదు, భయపడ్డారు, అందరూ చెదిరిపోయారు. ఆయన సిలువ వేసేటప్పటికి మరి పేతురన్న చెప్పాడు కదా, నేను ఉంటాను, నేను ఏమిగా ఎవరెంతమంది వెళ్ళిపోయినా కానీ నేను నీతో వస్తాను, చస్తాను అని అన్నాడు. కానీ మానవ శక్తి ఎంతవరకు అనేది చూపించాడు అక్కడ. మాట ఇస్తామండి, నెరవేర్చలేము. కానీ ఒక్క దేవుడే మరి మాటని నిలబెట్టుకున్నవాడు, నిబంధన చేసిన ఆయన, మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం మర్చిపోవచ్చు, వాగ్దానాలన్నీ పెట్టుకుంటాము, తీసుకుంటాం హ్యాపీగా, నాకు ఈ వాగ్దానం వచ్చింది. అది నెరవేర్పు ఎలా జరగాలి? ఆ నెరవేర్పు కొరకు నువ్వు పోరాడాలి. ఇప్పుడు వాగ్దాన భూమిలోకి అందరినీ పంపించాడు. అక్కడ ఏమున్నది? కట్టిన ఇండ్లున్నాయి, బావులున్నాయి, అన్ని ఉన్నాయి. కానీ అక్కడ మనుషులు నివాసంలో ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? అది అక్కడ యుద్ధం చేయాలి, వాళ్ళని వెళ్ళగొట్టాలి, వాళ్ళని ఓడించాలి. ఇలా శక్తి కాదు, నేనున్నాను, మీరు పదండి. అట్లాగా దేవుని యొక్క శక్తితో దేవుడు మరి వాళ్ళకి ఇచ్చిన దాంతో మరి అంత యుద్ధం చేసి వాళ్ళని అందరినీ సంహరించి అవి ఆక్రమించుకున్నారు. మనం కూడా ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాము, బైబిల్లో పెట్టుకుంటాము, కొన్ని రోజులకి మర్చిపోతాము. అది కాదు. వాగ్దానం నెరవేర్పు కొరకు మనం ఏం చేయాలి? పోరాడాలి, విధేయత కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవునితో సాహసించాలి, ప్రతిదినము వాక్యం చదువుకోవాలి. మరి దేవునికంటూ మనము సమయాన్ని కేటాయించాలి. నీకెన్ని పనులున్నా సరే, నువ్వెంత బిజీ అయినా సరే, దేవుడిచ్చిందే ఆ జాబ్ గాని, ఆ ఇల్లు గాని, ఆ యొక్క పనులు గాని అన్ని నీకు దేవుడిచ్చాడు. మరి దేవుడితో సమయం గడపకుండా అరే నాకు టైం లేదంటే మరి అది మనం కూడాను ఆ యొక్క వాగ్దానమును మరి మనం నెరవేర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? అది మనం చేయాల్సింది. వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు అని చాలా హ్యాపీగా తీసుకుంటాం, ఎంతో భక్తిగా చూసుకుంటాం, చదువుకుంటాం, నాకు ఇది ఇచ్చాడు దేవుడు, ఇది ఇచ్చాడు దేవుడు అని చెప్పుకుంటాము. నిజమే, 100%. దేవుడు మాట అంటే మాటే, ఇచ్చాడంటే ఇచ్చాడే. మరి ఇచ్చాను అంటున్నాడు, దాన్ని నువ్వు సొంతం చేసుకొని అనుభవించాలి కదా. ఇంకా కూడా మరి బోళ్ళంత భూమి ఉంది, ఇంకా మీరు వెళ్ళట్లేదు అని చెప్పి మరి యెహోషువ గారు చెప్పి వారిని పంపిస్తా ఉంటాడు. ఎంతకాలం అయ్యా మీరు ఇంకా స్వతంత్రించుకోకుండా, మీరు అక్కడికి వెళ్లకుండా, మీకు భూమి అంతా శాంక్షన్ అయిపోయింది, అయినా కానీ మనం దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు ఏంటి అని అంటే, అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ రకంగా మరి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న రీతిగా మనం కూడాను ఆ వాగ్దాన భూమిని ఎలా వాళ్ళు స్వతంత్రించుకున్నారో, నేడు నీవు దేవుని యొక్క మరి వాగ్దానాలను కూడా అలా స్వతంత్రించుకోవడానికి కేవలం చదువుకొని అది అక్కడ పెట్టేసి దాన్ని మర్చిపోయి మరి అవేమన్నా ఫేడ్ అయ్యాటియా, ఎక్స్పైరీయా ఉందా, వాటికి డేట్ ఏమన్నా? ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడో అవన్నీ కూడా మనం బైహార్ట్ చేస్తున్నామా? బైహార్ట్ చేయాలి. చేసి వాటిని దేవుని సన్నిధిలో పెట్టి మరి అడగాలి. ఒక్కొక్క వాగ్దానము మన యందు నెరవేర్చబడడానికి మనం కృషి చెయ్యాలి. అది మనం చేయాల్సిన పని. అప్పుడే మనకి ఆ యొక్క వాగ్దాన నెరవేర్పును మనము చూడగలుగుతాం. యేసయ్య మరి ఈ రీతిగా దేవుని ప్రత్యక్షత పాత నిబంధన కాలంలో అరుదు కదా. ఆ ప్రత్యక్షలు అప్పుడప్పుడు ప్రత్యక్షత దొరికేది. మరి ఇప్పుడు నూతన నిబంధనలో మనకి ఎంత దేవుడు దగ్గరగా ఉన్నాడండి. ప్రతి నిమిషం నువ్వు బైబిల్ పట్టుకుంటే దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుంది. ప్రార్థన వాక్యమే యేసయ్య కదా, ఈజ్ అవైలబుల్. ఎప్పుడంటే అప్పుడు నీకు ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు. మరి ఎంతో మనము ధన్యులం నిజంగా ఈ కాలంలో మనం ఉన్నందుకు. మరి నూతన నిబంధనలో నిత్యము ఆయన అందుబాటులో ఉన్నాడు. కానీ ఎంతవరకు మనం ఆయనని మరి ఆయనతో సహవసిస్తున్నాము, ఎంతవరకు ఆయనతో సంతోషిస్తున్నాము, ఎంతవరకు ఆయన సన్నిధిని మనం వెతుకుతున్నాము. నా సన్నిధిలో వెతుకుడి అంటున్నాడు కదా. వెతకాలి. మనం ఏ దేని కోసమో వెతుకుడి అన్నావు కదా, దొరకాలని చెప్పి అనుకుంటే కాదు కదా. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సమాధానమును వెతికి వెంటాడుడి అని అన్నాడు. సో మరి ఈ రీతిగా మనము ఆత్మీయమైన వాటి కొరకు పోరాడే బిడ్డలంగా ఉన్నామా?
కేవలం ఇంకా శరీర సంబంధమైన వాటి కొరకే పోరాడుతున్నామా? అది ప్రశ్న. మనము కేవలం చెప్పుకోవడమే మరి ఈ కొత్త నిబంధన గురించి అని అనుకుంటే, కొత్త నిబంధనలో మరి యేసయ్య ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఈ 40 రోజులు మరి కొంత ప్రపంచంలో చాలా స్థలాలలో, చాలా సంఘాలలో 40 దినాలు సిలువ యొక్క ధ్యానాలు మనం చేస్తున్నాం. ఆ 40 దినాలు కూడాను మరి ఆయనలో ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని పర్మనెంట్ గా మనము దాన్ని ప్రాక్టీస్ లో పెట్టుకుంటున్నామా? లేకపోతే ఆ 40 డేస్ మట్టుకు అటెండ్ అయ్యి తర్వాత మళ్ళీ మామూలు యథార్థి ఆ మరి అట్లా ఉంటే మనం ఇంకా కూడా మరి ఆనాటి పరిసయ్యుల వలెనే లేదా శాస్త్రుల వలెనే యూదుల వలెనే మనం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే అంత కూడా అక్షరార్థంగా ఆత్మీయంగా తీసుకోమంటే వాళ్ళు తీసుకోలేదు. అవి మింగుడు పడలేదు యేసయ్య బోధలు వాళ్ళకి. అవును. మరి మనము ప్రతిరోజు కూడాను ఆయన బోధలో, ఆయన ప్రత్యక్షతలో మరి ఉన్నాము. ఇప్పుడు ఆయన ప్రత్యక్షత మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. అప్పుడైతే కొంతమందికి మాత్రమే ఏర్పరచబడిన కొంతమందికే ప్రత్యక్షత. కొంతమంది ప్రవక్తలను, కొంతమంది రాజులకి అలాగా దేవుడు ఆయా సమయాల్లో కొందరికి ప్రత్యక్షతలను ఇస్తూ ఆయన మాట్లాడినట్లుగా మనం చూసాం. మరి ఇప్పుడు మనకి ఈ ఏ టైంలో కాదు ప్రతి ఒక్కళ్ళ కోసం మరి ఆయన ఉన్న ప్రత్యక్షత ఉంది. ఆనాడు కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా, లోకమంతటికి ఇవ్వలేదు. వారిని ప్రిపేర్ చేసి వాళ్ళ ద్వారా తనను ప్రపంచానికి తెలియపరచుకోవాలన్న ఉద్దేశం దేవునిది. కానీ వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. అందుకే యేసయ్య రావాల్సి వచ్చింది. మరి ఆయన వచ్చి కొంతమందికేనా, ఇశ్రాయేల్ ప్రజల కొరకేనా ఆయన సిలువ మోసింది? కాదు, ప్రపంచం అంతటి కొరకు, అందరి కొరకు, అందరి కొరకు. సో ఇప్పుడు మనమందరం యూదులు కాదు కానీ మనమందరం అన్యులమే. కానీ మనకి ఇప్పుడు మరి ఆ ఆధిక్యతను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే. ఆయన అందరినీ రక్షించడానికి, అందరూ కూడా ఆయనకి మరి మనమందరం కూడా ఇప్పుడు మధ్యవర్తి లేకుండా మనము డైరెక్ట్ గా తండ్రికి ప్రార్థన చేసే అర్హతను సంపాదించి పెట్టాడు మన యేసయ్య. కృత నిబంధన మధ్యవర్తిగా మరి ఆనాడు క్షమాపణ కావాలన్నా బలి అర్పణలు చేయాల్సిందే. వాళ్ళకి అప్పుడు క్షమాపణ వచ్చింది. మరి ఇప్పుడు మనము నిజమైన పశ్చాత్తాపంతో, కన్నీటితో మనం గనక మన పాపాలని దేవుడికే డైరెక్ట్ గా చెప్పి ఒప్పుకుంటే మనకి క్షమాపణ దొరుకుతుంది. శుద్ధీకరణ ఆచారాలు ఉన్నాయి అప్పుడు, బాహ్య రూపమైనవి, శరీర ఇతరుల ద్వారా మరి అక్కడున్న బలి పశువు యొక్క రక్తమును వాళ్ళపై ప్రోక్షించినప్పుడు, అలాగా శుద్ధ జలమును తీసుకొచ్చి చల్లినప్పుడు, అట్లా వాళ్ళకి అక్కడ చూపిస్తున్నాడు దేవుడు. వాళ్ళకి ఒక శుద్ధీకరణ ఆచారాలు ఉన్నాయి అప్పుడు. మరి మనకిక్కడ ఇప్పుడు వ్యక్తిగతమైన శుద్ధీకరణ, కేవలం వాక్య పఠన, పరిశుద్ధాత్మని శుద్ధీకరణ, మన యొక్క మనస్సాక్షినే ఆయన శుద్ధీకరిస్తా ఉంటాడు ప్రతిరోజు. మనం అప్పగించుకోవడం ఒకటే మన బాధ్యత. నిజంగా నువ్వు నేను అప్పగించుకుంటున్నామా? ఉదయాన్నే లేచి మన శరీర ఆత్మలను, మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు అది మనం చేయాల్సిందే. అది అప్పుడే ఆయన మనలో కార్యాలు జరిగించే దేవుడు. మనను శుద్ధీకరించడానికి మనం ఆయనకు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనము ప్రతిరోజు కూడా మరి సజీవ యాగముగా నిన్ను నీవు, నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలి. ఆ సమర్పణతోనే నీకు నాకు శుద్ధీకరణ. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, ప్రార్థన వింటున్నాడు, అంగీకరిస్తాడు. మన సొంత మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నీలో నుండి మరి మన పెదవులను తన అగ్ని చేత కాల్చి మనకు తండ్రికి యుక్తమైన యోగ్యమైన ప్రార్థన సమర్పించులాగన ఆయన మనలో నుండి, అవును, మనకు బదులుగా మరి ఆయన మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ పరలోకంలో
మరి యేసయ్య నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసయ్య సింహాసనం మీద ఊరికనే కూర్చొని అయిపోయింది నా శిలువ మోసేస్తున్నానని ఉంటున్నాడా? లేదు. మనందరి కొరకు కూడా ఆయన విజ్ఞాపనే చేస్తున్నాడు. మనం చేసే కొంచెం ప్రార్థనకి ఆయన దానిని పొడిగించి ఆయన అక్కడ మన కొరకు లాయర్గా ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన కర్తగా ఉన్నాడు. మరి మనం ఇక్కడ ఆయనని ఆశ్రయించే బిడ్డలంగా ఉండాలి కదా. ప్రతిసారి కూడా మనం ఆయనని ఆశ్రయించినప్పుడే మనం ఆయన యొక్క సన్నిధిని మనం పొందుకునే బిడ్డలంగా ఉంటాం. మరి క్రొత్త నిబంధన మరి పాత నిబంధనలో కూడా ప్రతి గ్రంథం మరి యేసయ్యను చూపించినట్టుగా మరి యెషయా 61:1 ఏమేమైతే అక్కడ ప్రవచనాలు పలికించాడో దేవుడు అవన్నీ కూడాను మరి నూతన నిబంధనలో నెరవేర్చుట మనం చూస్తున్నాం. మరి లేవియా కాండము 19వ అధ్యాయంలో చూస్తే 18వ వచనం ఒకటి చదువుతున్నాను. అక్కడ కొంచెం పోలికలు చూద్దాము. ఎందుకంటే పాత నిబంధన అనగానే మనం చాలా మంది ఏం చేస్తారంటే అవి మనకి ఇప్పుడు వర్తించేది కాదు అని తీసి పారేసినట్టుగా మనం అనుకుంటాం. కానీ అక్కడ కూడా చెప్పింది కొత్త నిబంధనలో ఉన్నది. మరి కొత్త నిబంధనలో ఏమైతే ఆయన చెప్పాడో అదే మరి పాత నిబంధనలో కూడా దేవుడు కూడా మరి చెప్పినట్లుగా మనం లేవియా కాండము 19వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్క మాట 18వ వచనం చదువుతున్నాను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. చూసారు కదా. మరి అట్లాంటి మాటలు ఇప్పుడు ఈ పరిసయ్యులు తీసుకురారు. వాళ్లకు ఏ అయితే కొన్ని అనుకూలంగా ఉంటాయో మళ్ళీ వాళ్ళు కొన్ని యాడ్ చేసి కొంత మరి అక్కడ వాళ్ళకు అనుకూలమైన రీతిగా పొరుగువాన్ని ప్రేమించుము అని అంటేనే మరి అక్కడ పొరుగువానికి కీడు చేయొద్దు అని అర్థం. మరి అట్లాంటిది మరి యేసయ్య మనకి చెప్పాడు. అన్ని పదాజ్ఞల్ని కూడాను పాటించాలి. అయితే ఆ పదాజ్ఞల్ని రెండు ఆజ్ఞలుగా చేసి చూపించాడు యేసయ్య. ఒకటి దేవుణ్ణి ప్రేమించటం, నీ మనస్ఫూర్తిగా పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మరి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే మాటలు మరి దేవుడు మరి యేసయ్య మనకి చెప్పిన రీతిగా మనము చూస్తున్నాము. కనుక మరి పోలికలు ఉన్నాయి. మనం శత్రువుని ప్రేమించండి అన్నాడు యేసయ్య. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43లో ఇదే మాటని ఇక్కడ ఆయన చెప్పిన రీతి చూస్తే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి అని కూడా ఆయన చెప్తున్నాడు. కనుక మరి ఇంకొకటి సామెతల గ్రంథంలో చూస్తే 25, 21, 22 వచనాల్లో మరి నీ శత్రువు ఆకలి గుని ఎడల ఆయనకి ఏం చేయాలన్నాడు? భోజనం పెట్టమన్నాడు. దాహము గుని ఎడల దాహము నిమ్మన్నాడు. మరి ఆ మాటలు మనము ఇక్కడ యేసయ్య చెప్పిన మాటలు మత్తయి సువార్త 5:44లో చూస్తే నీ శత్రువుని ప్రేమించుడి, మరి హింసించు వారి కొరకు ప్రార్థించుడి. అలాగే విలాప వాక్యంలో 3:30లో చూస్తే తన్ను కొట్టువాని తట్టు తన చెంప తిప్పవలెను అని మాట అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ యేసయ్య కూడా చెప్పాడు 5వ అధ్యాయం 39లో నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అని. సో ఇవన్నీ కూడాను ఆయన చేసి చూపించాడు, చెప్పడం ఒక్కటే కాదు. ఒక్క మాట ముగించి చూద్దాము మనము తొందరగా. ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 17 నుంచి 20 వరకు మీరు తర్వాత అయినా చదవండి. తర్వాత ధర్మశాస్త్రము ప్రవక్తల వచనములను ఆయన కొట్టివేయవచ్చునని తలంచవద్దు అని చెప్తున్నాడు మనకి. ఆయన నెరవేర్చుటకే వచ్చాడు, నెరవేర్చాడు. ధర్మశాస్త్రము 3 విధాలైన రీతిగా మనకి కనబడుతుంది. ఒకటి ఏంటంటే సెరిమోనియల్ లా, ఆచారబద్ధమైన విధి రూపకంగా పాటించవలసిన విధులు, శాసనములు అనేటివి ఒకటిగా. మరి ఇంకొకటిగా మరి సివిల్ లా అంటే ఇశ్రాయేల్ ప్రజల నాడు వారి అనుదిన జీవితంలో ఒకరి ఎడల ఒకరు ఎలా ప్రవర్తించాలో కూడా మరి
చూడాలనుకుంటే తర్వాత ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే అక్కడ మనకి ఆ సివిల్ లా ఏంటో కూడా తెలుస్తుంటుంది. అలాగే మరి మోరల్ లా కలిసిన అది దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించవలసినవి అవి. సో ఈ మూడవది నైతిక ప్రవర్తన. మనం ఎలాగా దేవుణ్ణో మరి ఖచ్చితంగా దేవుని బిడ్డలంగా జీవించాలో, మరి ఈ ఆజ్ఞల్ని మనం నెరవేర్చడానికి, మనము ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చడానికి మరి ఆయన ఏమై ఉన్నాడో నువ్వు అదై ఉండాలి కదా. ఇప్పుడు ఆయన కుమారుడు, నువ్వు నేను కుమారత్వం పొందుకున్నాము. కుమారుడు ఏం చేశాడు భూమి మీద? అది నువ్వు చెయ్యాల్సిందే, నేను చెయ్యాల్సిందే. ఆ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే నాకు శక్తినిచ్చి మరి మనము ఆజ్ఞలు నెరవేర్చే బిడ్డలంగా ఉన్నామా? ప్రతి కుటుంబంలో ఎక్కడ చూసినా సరే తల్లిదండ్రులను మరి ఎంతగా మరి హింసిస్తున్నారో కుమారులు కుమార్తెలు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా మరి చాలా చాలా అన్యుల వలె మన కుటుంబాలు విచ్ఛిన్నం అవడం చూస్తున్నాము. దేవుడు కట్టిన భార్య భర్తలైతేనేమి మరి అలాగా ప్రామిసులు చేసి ఉంటున్నామా? మరి ఏం జరుగుతుంది మరి మన సొంత నిర్ణయాలతో? కాబట్టి మరి దేవుని యొక్క వాక్యమును మనము వెంబడించే బిడ్డలముగా, ఆ రీతిగా మనం అనుసరించే వారంగా, బోధించేవారు ఇక్కడ ఉంటది తర్వాత. మరి మనము ఆయన అన్ని కూడా నెరవేర్చాడు, ఏదైతే బోధించాడో అది నెరవేర్చాడు. తర్వాత మనము ఈ ఆజ్ఞల్లో ఒకటి తప్పిపోకుండా మరి మనం బోధించేవారు బోధించాలి. అక్కడ పరలోక రాజ్యంలో ఒకటి తప్పిపోయినా కూడా పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును అని ఉంది. అట్లాగే మరి అన్ని కూడా బోధించినట్లుగా మనం నడుచుకున్నప్పుడే పరలోకంలో గొప్పవాళ్ళు అనబడును అని ఉంది. మరి చివరిగా శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అంటున్నాడు. మనమందరం కూడా మన గమ్యం పరలోకమే వెళ్ళాలి. మరి మన నీతి ఎలాగుంది? ఆ నీతిని మన సొంత నీతి కాదు, పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించే నీతి. మరి యేసయ్య నీతిమంతుడు అన్నాడు. ఆయన చనిపోయిన వెంటనే మరి ఆ యొక్క ఎవరైతే హింసించారో, ఎవరైతే ఆ రాణు వారిలో మరి అక్కడ శతాధిపతి ఉన్నాడో అతను మోకరించి వెంటనే ఈయన నీతిమంతుడు అనే మాట ఆయన నోట వచ్చింది. సో అట్లాంటి నీతిని నీవు నేను మరి యేసయ్య అన్ని విధాలుగా ఎలాగ భరించుకుంటూ వస్తున్నాడు. మనం మాటే భరించలేకుండా ఉన్నాం కదా. ఇక మన శరీరాన్ని ఒకరికి అప్పగించి మరి ఇంక మనం ఎలా ఉంటామో ఊహించుకొని మరి ఆ యొక్క పరిస్థితులన్నిటికి కూడా శక్తి, మౌనంగా ఉండాలన్నా శక్తి కావాలి. కొట్లాడి గెలవడం కాదు, నిశ్శబ్దంగా ఉండే గెలవాలి. ఆయన ఎన్నిటికి మౌనంగా ఉన్నాడు. పిలాతు మాట్లాడినా మౌనంగా ఉన్నాడు. ఇంకా ఏది కూడా జవాబులు చెప్పకుండా, వాదించకుండా, మనమైతే చిన్న విషయాలకి నా తప్పు లేదు అని నిరూపించేదాకా మనం వాదిస్తానే ఉంటాం. కాబట్టి మరి ఇవన్నీ మనం మానుకొని యేసయ్యను వెంబడించే వారంగా, యేసయ్య సిలువ ఎలాగైతే మోసాడో నీ సిలువ నా సిలువ మనం మోయడానికి శక్తినిచ్చే పరిశుద్ధాత్మను ఆశ్రయించి మనం కూడా మరి ఈ యొక్క నూతన నిబంధనలో ఉన్న మనము, కుమారత్వం పొందిన మనము మరి కుమారుని వలె మనము మన బాధ్యతలు తండ్రికి, ఇటు మనకిచ్చిన కుటుంబానికి, సమాజానికి సంపూర్ణంగా నెరవేర్చే బిడ్డలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక.